కమలగారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఇడ్లీ దోశకి ఒక వెరైటీ చట్నీ చేసుకుందాం. ఇవి చూడండి, ఇవి అమెరికాలో మెక్సికో నుంచి వస్తాయంట, టమాటిల్లోస్ అంటారు. వీటిని వెరైటీగా చట్నీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇవి పుల్లగా ఉంటాయి. మనం చింతపండు ఎలా వాడతామో ఈ టమాటాలోస్ని అలా వాడతారు. మనం పచ్చడి చేసుకున్నా కూడా ఇందులో చింతపండు అది వేసుకోకుండా కొబ్బరి కానీ పల్లీలు కానీ వేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. పుల్లగా కమ్మగా ఉంటాయి. ఇడ్లీ కానీ దోశ కానీ తింటుంటే చూడండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం టమాటా పచ్చడి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. దీన్ని తినే వాళ్ళ కారం బట్టి పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. పుసి పక్కన పెట్టుకున్న టమాటాలోస్ని కూడా వేసి మగ్గించుకోవాలి. ఏంటంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి, ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి దీనికి కాస్తంత కొబ్బరి కానీ పల్లీలు కానీ వేసుకుని పచ్చడి చేసుకుంటే వెరైటీ టేస్ట్తో మంచి రుచిగా ఉంటుంది. పుల్లగా కమ్మగా ఉంటుంది ఇది పచ్చడి. దీన్ని ఏంటంటే మనం చేపల పులుసు పెట్టుకున్నా కూడా ఈ టమాటాలో వేసుకుని చింతపండు వాడకుండా పులుసు పెట్టుకోవచ్చు, పచ్చి రొయ్యల్లో వేసుకోవచ్చు. ఏదైనా కూరలో పులుపు బదులు ఇక్కడ ఈ మెక్సికో టమాటాలోస్ని వాడుకుంటాం. చాలా బాగుంటాయి ఇవి. ఈ వెరైటీగా ఈరోజు ఈ పచ్చడి స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ దేనికైనా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడ్డానికి టమాటాలోస్ గట్టిగా ఉంటాయి కానీ బాగా జ్యూసీగా ఉంటుంది. పొయ్యి మీద పెట్టినప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ టమాటాలోస్ని తొందరగానే మగ్గుతాయి. ఇలా మగ్గిన టమాటాలోస్ని ముందుగా వేపి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పల్లీలు కూడా ఒక కప్పు, చిన్న కప్పుతో కప్పుడు పల్లీలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని తర్వాతగా ఈ టమాటాలోస్ జ్యూస్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇది పుల్లగా చాలా బాగుంటుంది. మొదట్లో నాకు అర్థం కాలేదు. పిల్లలు తీసుకొచ్చి చెప్పాక పచ్చడి చేసి తిని చూశాక చాలా బాగుంది. అందరం చాలా ఇష్టంగా తిన్నాం. మంచి టమాటాలోస్ చట్నీ, టమాటా చట్నీ కంటే కూడా పుల్లగా కమ్మగా ఉంది. ఒక వెరైటీ టేస్ట్తో చాలా నచ్చింది నాకైతే. ఈ టమాటాలోస్ అనేవి మెక్సికో వాళ్ళ పంట. ఇది ఒక వెరైటీని మనం చూసాం. ఒకసారి చూసుంటే ఒక అనుభవంలో ఉంటుంది. ఎప్పుడైనా దొరికినప్పుడు మనం ఇలాంటివి చేసుకుంటాం. ఇది పప్పులో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా చూద్దాం, ఎప్పుడైనా దొరికినప్పుడు మీరు కూడా చేసుకోవచ్చు. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే నా వంటల నోటిఫికేషన్స్ వస్తాయి.